ముందుగా హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ స్వాగతం. మరి చాలా మంది ఇప్పటికీ కూడా ఎన్నో వీడియోలు చూసినప్పటికీ కూడా కళల్లో వచ్చేటివి నిజంగా నిజమవుతాయా? ఏ టైంలో వచ్చే కళలు నిజమవుతాయి? ఎలాంటి కళలు వస్తే నిజమవుతాయి? కొంతమంది కళల ద్వారా ఎంతో భయభ్రాంతులకు కూడా గురవుతూ ఉంటారు. ఆ కళలు వచ్చినప్పుడు 100 రకాల ఆలోచనలు, అనుమానాలు ఇవన్నీ వ్యక్తపరుస్తూ ఉంటారు. కానీ చాలా వీడియోలలో చూస్తూ ఉంటారు, ఈ కళ వస్తే ఇలా అవుతుంది, ఈ టైంలో వస్తే ఇలా అవుతుంది, ఇది జరుగుతుంది అని చెప్పేసి కూడా విన్నప్పటికీ కూడా చాలా అనుమానాలు వ్యక్తమవుతూ ఉంటాయి, ఆందోళనకు గురవుతూ ఉంటారు. మరి స్వప్నంలో కనిపించే సూచనలన్నీ కూడా అవి ఏ టైంలో వస్తే శుభ సూచనలు అవుతాయి, ఏ టైంలో వస్తే అశుభ సూచనలు అవుతాయి, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకోవడానికి ఈ రోజు మన హిట్ టీవీ స్టూడియోలో ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. అడిగి తెలుసుకుందామా మరి? ఎందుకంటే కళలు చాలా ఇంపార్టెంట్ అంటారు. ప్రతి ఒక్కరు కళలు కంటూ ఉంటారు. నేను ఇదవుదాము అదవుదాము అని కళలు కంటూ ఉంటారు. ఆ కళల కంటే మెయిన్ నిద్రిస్తున్నప్పుడు మన స్వప్నంలోకి వచ్చే ఇలాంటి సంఘటనలు ఏంటి అవి అవి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, చాలా మంది చాలా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉంటారు నిద్రిస్తున్నప్పుడు కల్లోకి వచ్చే విషయాలను బట్టి. అంటే నిజంగా కళలు నిజమవుతాయా? ఫస్ట్ డౌట్ ఇదే, వాళ్ళతో పాటు నాది కూడా. ఎందుకంటే కొంతమంది అని కాదు, ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు నిజంగా ఈ టైంలో వచ్చే కళలు నిజమవుతాయి, ఆ టైంలో వచ్చే కళలు నిజమవుతాయి, ఈ టైంలో వచ్చే కళల్ని నమ్మొద్దు. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే ప్రజలు కూడా చాలా మంది కళలను నమ్మే వాళ్ళు ఒక సందిగ్ధంలో పడిపోతున్నారు. ఇది నమ్మొచ్చా నమ్మకూడదా? ఆ గురువు గారు అలా చెప్పారు, అయ్యో నమ్మొద్దని చెప్పారు కదా అన్నారు. ఇంకో గురువు గారు మరి ఇలా చెప్పారు, నమ్మమన్నారు కదా, అంటే ఇప్పుడు నాకు మంచి జరుగుద్దా చెడు జరుగుద్దా అనే ఆలోచనలు, ఆ అనుమానాలు చాలా మందికి వ్యక్తమవుతూ ఉన్నాయి. నిజంగా కళలో మొదటగా పాములు కనిపిస్తే ఏం జరుగుతుంది? ఆ పాములు ఎలాంటి టైంలో ఆ కళలు వస్తే మంచి జరుగుతుంది, ఎలాంటి టైంలో కళలోకి పాములు వస్తే చెడు జరుగుతుంది? ముందుగా చెప్పాలంటే డ్రీమ్సాలజీ అని చెప్పేసి మనకి చాలా రకాల బుక్స్ ఉన్నాయి. కళల గురించి చెప్పాలంటే డ్రీమ్సాలజీ చాలా రకాల బుక్స్ ఉన్నాయి మనకి. మన భారతదేశం అయితే తక్కువ, కానీ విదేశాల్లో అయితే కళలో జరిగినవి కూడా చేసుకుంటూ వెళ్ళిపోయేటువంటి విధానం. కళల్ని చాలా నమ్మేటువంటి ఇది పెద్ద సైన్స్. కళ అనేది చాలా పెద్ద సైన్స్. కానీ చాలా మంది కూడా దాన్ని కొట్టిపడేస్తారు. కళ కదా, అవన్నీ జరగవు అని కొట్టిపడేస్తారు. కానీ కరెక్ట్ గా మనం గమనిస్తే ఆ కళలో ఏదైతే సూక్ష్మంగా కూర్చొని ఆలోచించాలి. కొంతమంది గుర్తుండదు ఏమొచ్చింది అనేది. కళలో వచ్చినది సమయం గురించి మాట్లాడదాం. కళలో వచ్చింది అసలు ఏంటి అనేది మనం కూర్చొని కనుక గమనిస్తే మనకున్నటువంటి సమస్యలుకి సొల్యూషన్ దొరుకుతుంది. మనము నిద్రించిన తర్వాత మనకున్నటువంటి హార్మోన్స్ కానివ్వండి, అవయవాలు కానివ్వండి, మన ధ్యానంలో ఉంటాం. ఒకటి మేధాశక్తి మాత్రమే పనిచేస్తూ ఉండిద్ది, మెదడు ఒకటే పనిచేస్తుండిద్ది. అప్పుడు మనలో ఉన్నటువంటి ఆ జీవం ఏదైతే ఉంటుందో అది వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇప్పుడు ఉన్నామండి, ఇక్కడ మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. మనం మాట్లాడుకున్నప్పుడు మనం చాలా రకాలు అనుకుంటూ ఉంటాం. ఇది ఒక్కొక్కటి మన మైండ్ లో పడిపోతుంది. మన మైండ్ లో ఆ సమస్య కావచ్చు, ఆ ఒక క్వశ్చన్ కావచ్చు, ఆ సందర్భం కావచ్చు, ఆ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్ అలా మిగిలిపోతుంది మనలోను. ఆ మిగిలిపోయినప్పుడు అది అలానే మైండ్ లో ఉండి మనకు గుర్తుండదు. మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. ఒక దగ్గర ఇంటర్వ్యూకి వెళ్ళాలి, రేపు పొద్దున వెళ్ళాలి. సో మనకు మర్చిపోతాం రేపు ఎట్లా ఉంటుందో ఏమవుతుందో అని మర్చిపోతూ ఉంటాం. కానీ అది ఆ ఆలోచన అయితే అక్కడ ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలి, మా అబ్బాయిని విదేశాలు పంపించాలి, నేను విదేశాలకు వెళ్ళాలి, జాబ్ సమస్య ఉంది, ఆర్థిక పరంగా ఏం చేయాలి, పార్ట్నర్షిప్ వ్యాపారం పెట్టుకోవచ్చా లేదా, పూర్వీకుల దోషాలు ఏమైనా ఉన్నాయా, పెళ్లిళ్ళు కావట్లేదు, ఇవన్నీ సమస్యలు, ఎంత చేసినా ఎదగట్లేదు. ఈ సందర్భంలో ఒక్కొక్కసారి మనం అనుకునేటప్పుడు తదాస్తు దేవతలను ఉంటారు పైన. వీరు సాయం సంధ్యవేళలో ఒక్కొక్క రోజున ఒక్కొక్క సమయంలో తిరుగుతారు. వారు తలుచుకున్నప్పుడు, అంటే మనం ఏదైనా కోరికలు కానీ, మన ఆలోచన కానీ, మన విధానం కానీ తలుచుకున్నప్పుడు వారు తదాస్తు అంటారు. ఆ తదాస్తు అన్నప్పుడు అది మన కళ రూపంలో వస్తుంది. కొన్ని కళలు మనకి ఏదైనా దోషాలున్నా, మనకి ఏదైనా మొక్కుబడులున్నా, మనం చేసేటువంటి పనిని ముందుగానే తెలియచేస్తాయి. ఇవన్నీ కూడా మన భారతదేశంలో వచ్చేటికి ఏమవుతుందంటే ఈ కాలజీ అనేది పెద్దగా పట్టించుకోరు. దాన్ని మూఢనమ్మకంగా తీసి పక్కన పడేస్తారు. కొంతమంది అయితే గమనిస్తారు. ఇప్పుడు ఆ కళ రావటం, ఆ కళ నిజం అవటం దాన్ని గమనిస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి మనకు తెలియకుండా ఎవరో ఒక వ్యక్తి పరిచయం అవుతారు. అవగానే ఈ పరిస్థితిని ఎక్కడో చూసానే,
ఎక్కడో పరిచయం ఉన్నట్టు కనిపిస్తా ఉందంటే ఆ వ్యక్తి ఎప్పుడు చూడం మనం, కానీ పరిచయం ఉన్న వ్యక్తులనే కనిపిస్తారు. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కటి మనం తినేటప్పుడు కానివ్వండి, అదే ఒక్కొక్కసారి ఒక పని మనం చేసేటప్పుడు ఇదేంటి ఈ పని నాకు ఎప్పుడు తెలుసు కదా, ఇది ఎప్పుడు నాకు ఐడియా ఉంది, మళ్ళీ అది చేస్తున్నానేంటి, ఈ మాట వాళ్ళు అది మాట్లాడేస్తారు, దీని తర్వాత నాకు తెలిసి ఇది ముందుగానే కనిపించినప్పుడు కూడా ఈ వ్యక్తిని ఎక్కడో చూసానే, ఆ గమనిక అనేది అప్పుడు టాట్ అయింది. ఇది నాకు ముందుగానే తెలుసు. గమనిస్తున్నప్పుడు ఏంటంటే ఇది నాకు కళ వచ్చేసింది, కళ్ళలో వచ్చింది జరుగుతుంది అంటే నాకు ముందుగానే తెలిసిపోయింది అని చాలా వరకు కూడా కళ్ళు అనేది సింక్ అవుతాయి అలాగా. అయితే మనకి ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే కళల్లో చాలా రకాలు ఉన్నాయి. అందులో ఈ కొలరాలజీ వచ్చు, డ్రీమ్సాలజీ ఏదైతే ఉందో, ఈ డ్రీమ్సాలజీ కొన్ని దేశాల్లో అయితే ఇప్పటికీ కూడా పాటిస్తూ ఉన్నారు. దానికి తగ్గట్టుగా పరిహారాలు కూడా ఉన్నాయి. అలానే మనకి ఇక్కడ వచ్చేప్పటికి ఏంటంటే ఈ పాములు కల్లో రావడం కానీ, చనిపోయిన వ్యక్తులు కల్లో రావడం కానీ, దీంట్లో 2 సందర్భాలు ఉంటాయి. ఈ పాములు కల్లో రావడం, చనిపోయిన వ్యక్తులు కల్లోకి రావడం, ఎప్పుడో చనిపోయి ఉన్నారు, మనకు కూడా తెలియని వ్యక్తులు, ఫ్రెండ్స్ కావచ్చు, వెల్వేషెస్ రిలేషన్స్ లో ఇలా ఎవరైనా కాలం చేసి ఉంటే వారు కల్లోకి రావడం ఏంటి, వారు ఎవరో కూడా మనకు తెలియదు కదా, జ్వరం చుట్టం, వీళ్ళకంత కల్లో రావడం, పాములు కల్లో రావడం ఏంటిది అన్నప్పుడు చాలా రకాలు ఉంటుంది. ఇందులో ఒకటి, వీరు ఏదైనా దీక్ష కానీ సాధన కానీ దేవుని సంబంధించినటువంటి దాంట్లో కొన్ని రోజులు చెయ్యాలి, ఆలయాల నిర్మాణం కానీ, కొన్ని ఆలయాలకి ఇది ఇవ్వాలని కానీ ఏదైనా ఉంటది కదా. అవును, మొక్కుబడులు అవన్నీ ఉంటాయి. ఉంటది. మొక్కుబడులు అనేది వేరు. ఆలయానికి నేను ఏదో చెయ్యాలి, ఒక శంకుస్థాపన చేయాలి, ఆలయానికి నేను స్థలం ఇవ్వాలి, వారికి నేను పెట్టుబడి పెట్టాలి, ఇవన్నీ కూడా మొక్కుబడి కాదు. అలానే ఇంకోటి ఏంటంటే దీక్ష. ఇప్పుడు మాలలు వేసుకుంటూ ఉంటారు, 41 రోజు దీక్ష తీసుకుంటారు, 21 రోజు తీసుకుంటారు, అర్ధమండలం మందలం అంటారు. అలా దీక్ష తీసుకున్నప్పుడు కానీ ఏదో ఉపాసన అలా ఉంటారు కదా. ఇప్పుడు అమ్మవారికి కళ్యాణం చేయించేవారు కానీ, ఏదైనా అమ్మవారికి ఉపాసన ఉండేవారు కానీ, ఇలాగ చేసేటప్పుడు ఏదైనా యజ్ఞ యాగ హోమాలు చేయించేటప్పుడు ముందుగా కొన్ని రోజులు ముందుగానే అనుకుంటాం. అలాంటివి ముందుగా నుంచి మనము వాటికి సంబంధించిన ప్రికాషన్స్ తీసుకుంటూ ఉంటాము. పవిత్రంగా ఉండాలి, స్నానం ఆచరించాలి, దీపారాయణ చేయాలి, ఇలా ఉంటాం. ఇలా ఉన్నప్పుడు మనకి కొన్ని కళలు వస్తాయి. ఆ కళలు ఏంటంటే పాములు, ఆ కళలు ఏంటంటే ఎక్కడో నిధులు నిక్షేపాలు ఉన్నట్టు, ఎవరో పాత వాళ్ళు గుర్తు రావటం, అలానే పాములు కావచ్చు, నిధులు నిక్షేపాలు, పూర్వీకులు ఎవరైనా, ఫ్రెండ్స్ ఎవరైనా కాలం చేసిన వారు గుర్తు రావడం, అలా కళ్ళలోకి వస్తే భయపడుతూ ఉంటారు, ఎందుకు వచ్చారో, ఏమైనా మొక్కుబడి ఉందో అని. అలా రావడం ద్వారా ఇలాంటి సందర్భంలో అలాంటి కళలు ఏ సమయంలో వచ్చినప్పటికీ వారి నుంచి మనకు తెలియకుండా ఏదైనా దోషం ఉంటే ఇక తొలగిపోతుంది అని అర్థం. పూర్వీకుల దోషాలు ఉన్నాయి, మీరు ఏదో దీక్ష తీసుకుంటున్నారు, మీకు కాలసర్ప దోషం, నాగదోషం, కుజి దోషం లాంటివి ఉన్నాయి, పెళ్లిళ్ళు అవ్వట్లేదు, అలాంటి దోషం ఉందని మీకు తెలుసు, కానీ మీకు తెలియకుండా ఇలాంటి దీక్ష తీసుకున్నప్పుడు కళలు వచ్చినాయి అంటే గనక ఆ దోషాలు మీకు తొలగిపోతున్నాయి అని అర్థం. అది సమయంతో సందర్భం లేదు, మీరు ఎప్పుడు నిద్రిస్తే అప్పుడు ఆ కళ వచ్చింది అంటే అలాంటి వారు రావడంలో భయపడే అవసరం లేదు. దీక్షలో లేని వాళ్ళకి మరి ఇవి దీక్షలో ఉన్న వారికి అయితే వస్తే అది పోతుంది అని అర్థం. ఇకపోతే దీక్షలో లేకుండా కామన్ మ్యాన్ మామూలుగా నిద్రించేటప్పుడు సమయం అనేది వదిలేయండి. మనము కళలు వచ్చే సందర్భంలో ఆ సమయాన్ని పెట్టుకొని అలారం పెట్టుకొని ఏం కళలు కనం, అది అర్ధరాత్రి వచ్చి రావచ్చు, ఏకుంజం రావచ్చు, మధ్యాహ్నం పడుకునే వాళ్ళకి రావచ్చు. మధ్యాహ్నం వచ్చే కళలు అయితే పని లేకుండా ఉన్న వారికి మాత్రమే వస్తాయి, అవి ఏమి పనికిరావు, అవి ఏమి ఉపయోగం లేదు. మన ఆలోచన పట్టి మధ్యాహ్నం సమయంలో గమనికి వస్తుంది, అంతేగాని కళలు కాదు అవి. నైట్ పూట వచ్చే మాత్రమే కళలు. ఇకపోతే ఈ సాయంత్రం నైట్ పూట నిద్రించేటప్పుడు వచ్చేటువంటి కళలు ఏవైతే ఉన్నాయో, ఈ కళల్లో మామూలుగా దీక్ష లేకుండా వచ్చేటువంటి వారికి కొన్ని అపశకనాలు వస్తాయి, ఇలా జరుగుతుంది, ఇలా జరగబోతుంది అని. అవి మాత్రం ఖచ్చితంగా ఆ దోషాలు ఏదో ఉన్నది గమనించుకొని చేసుకోండి అని అర్థం. మనకి ఏదన్నా డబ్బు రావాలి ఎక్కడి నుంచైనా, ఆ డబ్బు గురించి వదిలేసి పూర్వీకులు వస్తారు కళ్ళలోకి, ఆ డబ్బు గురించి వదిలేసి వేరే ఇంకేమైనా వచ్చింది అంటే దానికి సంబంధించిన దోషం ఏదో ఉంది మీకు, ఎక్కడ మొక్కుబడులు ఉన్నాయి, మీకు ఏదో జరుగుతుంది, వాళ్ళ వల్ల మీకు చెడు జరుగుతుంది, అవి మీరు గమనించి చూసుకొని ముందడుగు వేయండి అని మనకి గమనికి ఇవ్వడానికి కళలు అనేది వస్తాయి. ఇది కొలరాలజీలో ఉంటుంది. ఎవరికైనా తెలియని వాళ్ళకి విదేశాలు అయితే కళలు చూస్తారు, లేదంటే గురువు దగ్గరికి వెళ్ళినా కూడా దాని పరిష్కార మార్గాలు అయితే ఉంటాయి ఖచ్చితంగా. అలా పాములు వచ్చాయనుకోండి, ఈ పాములు రావడానికి చాలా కారణాలు ఉంటాయి. నాగపాములు అంటే చిన్నగా ఉంటుంది పాము, బ్రౌన్ కలర్ లో ఉంటుంది, గోల్డ్ కలర్ లో మెరుస్తూ వస్తుంది, బాగా పరిగెత్తుతుంది అంటే అమ్మవారి అనుగ్రహం మీ మీద ఉంటుంది, ఏదైనా స్వామివారి అనుగ్రహం మీ మీద ఉంది, ఆ పని అవుతుంది. ముందు రోజు కానీ ఒక వారం 10 రోజులు ముందు కానీ మీకు ఏ పని అవ్వట్లేదు, ఏదో పని అవ్వాలి, ఆ పాము అలా వెళ్ళిపోయింది అనుకోండి, మీ పని అవుతుందని అర్థం. అలానే పాము మన ముందుకు వచ్చి, అది ఏ పాము అయినా సరే, పాము మన ముందుకు వచ్చి
పడగిప్పేసి ఇలా చూస్తూ ఉంది, ఇలా ఇలా అంటూ పడగిప్పి ఇలా చూస్తూ ఉంది అంటే ఏదో శత్రువు మీ దగ్గరికి వస్తున్నారు, మీరు అనుకున్న పనికి ఏదో విఘ్నం కలుగుతుంది, గమనించుకోండి అని. అప్పుడు మనం ఖచ్చితంగా ఆ విఘ్నం ఏంటనేది గమనించుకోవాలి మనం. ఇక పాము పడగిప్పి కార్డు వేసి వెళ్ళిపోయింది అంటే ఎవరో మీ చుట్టూతున్నటువంటి వ్యక్తి మీకు ఏదో ఇబ్బంది కలిగిస్తున్నాడు, చాప కింద నీరులా ఉన్నారు, మీ చుట్టూ తిరిగిన వ్యక్తి వల్ల మీకు ఇబ్బంది ఉంటుంది, గమనించుకొని ఉండండి అని. అలానే కాటు వేస్తూనే ఉంది అంటే ఇక ఆ వ్యక్తి శనీశ్వరులా మిమ్మల్ని పట్టుకునే ఉన్నాడు, ఆ వ్యక్తిని మీరు దూరం అవ్వలేరు, మీరు దూరం అయిపోవాల్సిందే అని. కాటు వేసి వెళ్ళిపోతే ఆ వ్యక్తి అలా వేసేసి మీలో పుల్లేసి వెళ్ళిపోతాడు. అలా ఇంకా పాము వచ్చి చుట్టుకొని ఉంది, నాకు ఏమి సందర్భం లేకుండా నాకు ఆ శ్వాస కూడా ఆడనీయకుండా చుట్టుకొని ఉంది అంటే మీకు ఏదైనా పూర్వీకులు పుట్టని పగలగొట్టడమా, అమ్మవారికి ఏదైనా చేస్తూ వంశపరంగా చేస్తూ మర్చిపోవడమా అని ఉంటది. పాము వచ్చి ఏడుస్తుంది అంటే వారికి ఖచ్చితంగా ఏదో ఇబ్బంది కలిగించారు మీ వాళ్ళు అని అర్థం. 7 తరాల వాళ్ళు ఎక్కడో దగ్గర అయితే ఖచ్చితంగా ఇబ్బంది కలిగించి ఉంటారు, దాని ద్వారానే అలా ఉంటది. వారందరూ కూడా ఏం చేయాలంటే ఎక్కడైనా కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషానికి అభిషేక అర్చన హోమాలు చేస్తా అంటే చేయించుకోవాలి. లేదు అంటే ఆ దోషం పోయేందుకు ఎండి మిరపకాయలు 7, తెల్ల ఆవాలు 1 చిటికెడు లేదా 1 టీ స్పూన్ అనుకోండి. చిటికెడు అంటే వాళ్ళు తెల్ల ఆవాలు చేతులు వేసుకుని చిటికేస్తారు, అందుకని 1 టీ స్పూన్, 1 టీ స్పూన్ తెల్ల ఆవాలు, 7 ఎండు మిరపకాయలే తొడయాలు వడిచి ఆ మిరపకాయలు, ఖాళీ మూకుడు ఉంటుంది, అది ఇనపదైనా లేదా మట్టిదైనా, ఖాళీ మూకుడులో పొయ్యి మీద పెట్టి మన చుట్టూతో 7 సార్లు దిష్టి తీసుకొని పైనుంచి కిందకి 7 సార్లు దిగజార్చేసి ప్రతిరోజు కూడా 21 రోజున, దానికి రజస్వాకి లేకపోతే మంత్లీ వచ్చే సమస్యకి సంబంధం లేదు, ప్రతిరోజు కూడా 21 రోజున సాయం సంధి వేళలో అలా పైనుంచి కింద దిగదార్చుకొని నా మీద ఉన్నటువంటి నాగసర్పదోషం, కాలసర్పదోషం, నాగదోషం, కుజిదోషం, రాహుకేతు దోషం, అలాంటి పూర్వీకుల దోషం మా పెద్దవాళ్ళు ఏదైనా చేస్తుంటే ఇలాంటి పాములు నా కళ్ళకు వస్తున్నాయి స్వామి, రాకూడదు, మాకు ఏ సందర్భం లేదు, మేము చేయాల్సిన పనులన్నీ మాకు వెళ్ళిపోవాలని చెప్పేసి అని అది మొక్కుకొని దండం పెట్టుకొని 21 రోజు పాటు సాయం సంధి వేళలో దిష్టి తీసుకొని అవి కాల్చాలి. మూకుళ్ళలో వేస్తే స్మెల్ రాదు, కోరు రాదు. ఎందుకంటే కోరు వచ్చిందంటే మీ దోషం లేదని అర్థం. కోరు రాదు, అవి మాడిపోయినా కూడా మనకు దగ్గు రాదు. అవి కాల్చిన తర్వాత తీసుకెళ్లి ఎక్కడైనా పడేయాలి. ఇది 21 రోజు చేస్తే ఆ పూర్వీకులు చేసిన దోషం కానీ, మనకున్నటువంటి కాలసర్ప దోషం, నాగదోషం, కుజదోషాలు లాంటివి కానీ, పెళ్ళి ఒకటి అడ్డం పడేటువంటి కానీ, పెళ్లి అయిన తర్వాత పిల్లలు పుట్టకుండా చేసినవి కానీ, గర్భం నిలబడకుండా చేసేటువంటి దోషాలు ఏమైనా ఉంటే కూడా అవి వెళ్ళిపోతాయి. మనకు తెలియని దోషాలు కళ్ళలోకి వచ్చి చెప్పేది పాము ఆ రకంగా చెప్తుంది. పాము వెంటబడి తరుముతుంటే దాన్ని అది దేనికి సంకేతం అంటారు? ఇది కరెక్ట్ అయినటువంటి క్వశ్చన్ అన్నమాట. ఇది పాము వెంట పడుతుంది, నేను ఆగట్లేదు కానీ పాము నా వెంటనే పడుతుంది అంటే కనుక మీకు తెలియని శత్రువు ఎవడో ఎక్కడి నుంచి వస్తున్నాడు, జాగ్రత్త పడండి అని అర్థం. తెలియని శత్రువే పాము అంటే, మనకి శత్రువు. పాలు పోసినా కూడా కాటే వేస్తుంది. పాము వచ్చిందంటే ఖచ్చితంగా శత్రువే ఉంది. మీరు చేసేటువంటి పని కానీ, మీరు అనుకున్నటువంటి పని కానీ, మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో దాంట్లో జాగ్రత్తగా ఉండండి అని. మీరు వెంటబడుతుంది అంటే మీరు తప్పించుకున్నా కూడా ఆ శత్రువు అనేది వస్తున్నారు కాబట్టి అసలు మీరు చేయాలనుకున్నది ఆపేయాలి కొన్నాళ్ళు. ఇప్పుడు మీరు విదేశాలకు వెళ్ళాలనుకున్నారు, మీరు ఏంటంటే ఎవరో ఫ్రెండ్తోనో లేకపోతే అక్కడ చూస్తా అన్నారు, ఎవరో అక్కడ మంచి నమ్మకంతో ఉన్నారు కానీ వాళ్ళ వల్ల మీ ప్రాబ్లం ఉన్నది అని చూపిస్తుంది. అలా వెంటబడే శత్రువు అంటే అది. వద్దు అంటే సినిమాకి రమ్మని, వద్దు అంటే లంచ్కి రమ్మని, వద్దురా బాబు అంటే నాకు నీ రిలేషనే కావాలని, ఇలాగ ఉండేది ఎవరైనా ఉన్నారో, రా బాబు నీతో నా సమస్య ఉందిరా బాబు, వద్దురా బాబు అంటే మళ్ళీ వస్తుంటారు, నాకు నువ్వే కావాలని ఏడుస్తారు, కాళ్ళకు పడతారు, గెడ్డలు పడతారు. ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా మొండిగా దూరం చేయాలి అని అర్థం. లేదు అంటే కనుక వారికి వారి వలన ప్రమాదం ఉన్నది అని అర్థం. అందుకే వెంటబడే పాము వస్తే ఆ రిలేషన్షిప్ అయినా కట్ చేయాలి, ఖచ్చితంగా కట్ చేయాలి. అది భార్య అయినా భర్త అయినా దూరంగా పెట్టి మంచిది.